జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ అయ్యప్ప గ్రౌండ్లో 4,80,00,000 నిధులతో కమిటీ హాలు పనులు నిర్మాణం జరుగుతున్న గత సంవత్సరం నుండి పనులు ఆగిపోవడంతో పరిశీలించడానికి విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కాలనీ వాసులు వారితో కలిసి కమిటీ హాల్ గురించి వివరించారు. వెంగళరావు నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ 1975లో అప్పటి ఏపీ హౌసింగ్ బోర్డు స్థాపించింది. హౌసింగ్ బోర్డు కాలనీ నివాసితుల కోసం 650 ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు దాదాపు 8,000 మంది కాలనీలో నివసిస్తున్నారు. గత ఒక సంవత్సరం నుండి కమ్యూనిటీ హాల్ పనులు ఆగిపోయింది మరియు ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదు. దీనిపై దృష్టి పెట్టాలని కాలనీ వాసులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కోరారు. ఈ కార్యక్రమంలో వెంగళరావు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, అర్జున్, రాజశేఖర్, జనరల్ సెక్రటరీ పి శౌరి, రాజు, జాయింట్ సెక్రటరీ డి ధనుంజయ రెడ్డి, ఆర్గనైజర్ సెక్రటరీ టి ఉదయ్ భాస్కర్, ఇతర కాలనీ వాసులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఉంటే మా పనులు తొందరగా చాలా విషయాల్లో దత్తతగా కొన్ని విషయాలు చేయలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ మేము రైతు అంటే ఇక్కడ ఉన్న స్థానికులు మాట్లాడారు ఒకటే తెలుసు జగదీశ్వర ఈ నిజంగా జరిగి ఇళ్ళకి కూడా మొత్తంలో ముందు పడిపోయింది. అయితే మేము ఒకటే వాళ్ళు కోరుకున్నాను హాస్పిటల్ గురించి. ఇంకోటి ఏంటంటే ఇప్పటి ఇంజనీర్ చాలా మాట్లాడుతుంది కదా, అసలు రాష్ట్ర ఆలోచిస్తున్నారు అందరికీ కూడా 2 ఫీట్ హైట్ లో ఉంది, నాగార్జున ఏరియా 2 ఫీట్ డౌన్ లో ఉంది. వాటర్స్ అనేది ఇక్కడ బ్లాక్ అవుతాయి. మా చిన్నతనంలో 8 ఫీట్ల విద్యుత్ కాలువలు ఉండేవి. ఆ కాలువలు రోగంలో ఏమైపోతుందంటే బంగారం నుంచి వచ్చిన వాటర్ అంతా జామ్ అయిపోతుంది. అది మా ఇంటర్ అందరూ గుర్తుపట్టాలి. అది అక్కడ వెళ్ళాలంటే ఈ కాలువ వాటర్ అక్కడ వెళ్ళిపోతే మీ రోడ్డు తగ్గిపోతారు. ఒకటి ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు ఇప్పుడు అనుభవం అది ఎవరైనా సరే చెత్తమంది నా ఇంటికి పోతుంది, ఏదైనా చెత్తేస్తాను ఆడదు. చెత్త అడిగి మీ ఇంటిలో పెట్టాను అవ్వదు లేదా నా దగ్గర వానికి అక్కడే పడ్డాడు చెత్తమంది కావాలని నా ఇంటికి పడలేదు. అది సార్ అంటే కంకర ఏదైతే ఉందో లేబర్స్ వాళ్ళకు కూడా మంచి లేదా ఆ కాలంలో ఓపెన్ ఉంటే ఉండిపోయారు పోవాలంటే ఊళ్ళో మా మంత్రి గారు ఎన్నో క్లాస్ ఉండిపోగలుగుతుంది. ఈ కంకరేశ్వర వాళ్ళకి అందరూ సొసైటీ చేసి ఒక 8-9 లారీలకు మెంబర్షిప్ చేసి ఈ కంకరలన్నీ విషయాలన్నీ అందులో వేసుకొని వచ్చిన వ్యాపారస్తులు ఏమైనా పోయి తీసుకోవాలని పద్ధతిలో వెళ్తే ఈ అపార్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఎంతవరకు సమంజసంలో అది నాకు తెలియదు. మరి దాని మాట చెప్తే పాపం వాళ్ళు కూడా బ్రతకడానికి దిశ ఉంటుంది, మరి ఇంకా ఉండడానికి ఉండదు. ఇంకోటి మార్కెట్ కూడా రైతు బజార్ నీళ్ళు చిన్న లేకపోవడానికి కూడా కావాలని చెప్పి చాలా మంది ఓనర్లు అమ్ముకుంటే ఈ ఓనర్ పిల్లలు సాయంత్రం కూడా నుంచి ఎంతవరకు ప్రతిమలు చేస్తారు. వాళ్ళకు కూడా ఇక్కడ చిన్న మినీ పార్క్స్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ విషయం ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి నేను ఉపయోగపడిందంటే మా దీపక్ రెడ్డి గారికి, కృష్ణారావు గారికి, అనంత లక్ష్మి గారికి నాకు ఎక్కువ ముఖపక్షంలో మీకు నేను చెప్పినటువంటి మీటింగ్ సంపూర్ణంగా మీరు చేస్తానని చెప్పి ఆశిస్తూ కిషన్ రెడ్డి గారి ముందట నేను వారితో హామీ తీసుకుంటున్నాను. వచ్చే ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర మనీయే కాబట్టి తప్పకుండా ఇవన్నీ చేస్తానని చెప్పి మాట్లాడాలి సార్. ఇది ఈ కంకర సమస్య అనేది సార్ ఇక్కడ ఇంపార్టెంట్ బ్రాటప్ హియర్. ఎల్లారెడ్డి కూడా వాస్తవం మాట్లాడేదాకా తిరిగిన వాళ్ళు అందరం కూడా వాళ్ళనేదో ఓవర్ నైట్ పంపించాలనే ఉద్దేశం కాదు మా ప్రెసిడెంట్ గారికి కూడా. వాళ్ళకి ఆల్టర్నేట్ ఏదైనా చూపించండి. అది ఈరోజు దాదాపు ఒక 200 ఫ్యామిలీస్ బతుకుతున్నాయి దాని మీద. వాళ్ళు ఏదో ఓవర్ నైట్ పంపించాలని ప్రెసిడెంట్ గారి ఉద్దేశం కాదు. ఇప్పుడు రోడ్ బైకింగ్ చేశారు, దాని పర్పస్ ఏమి డిఫీట్ అవుతుంది. ద వెరీ పర్పస్ ఆఫ్ రోడ్ బైకింగ్ మా కాలనీ వాళ్ళందరూ 10 ఫీట్లు ఇచ్చినారు. కోట్ల రూపాయల ప్రాపర్టీ అది. ఒక రామారావు గారు మా పాత ప్రెసిడెంట్ గారు ఆయన ప్రాపర్టీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు సాలిటరీ వాటిని వదిలిరాదు. ఆ మిస్యూజ్ కాకుండా అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అన్యాయం చేయదు. ఏదైనా సొల్యూషన్
చూడాలా అట్లా మా ప్రెసిడెంట్ గారు ప్రపోజల్ పెట్టమని చెప్పి జస్ట్ ఆ ప్రశ్న తప్పకుండా అండి. మీరు కూడా బాగుండాలని కోరుకున్నప్పుడు బాగుండాలని మీకు ఏదో ప్రత్యేకంగా ఏదైనా ఏర్పాటు చేసి మీరు కూడా బాగుండాలి, పైకి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయడం గురించి తప్ప మీ పేరు మాకు 1% కూడా నెగిటివ్ లేదు. మీరంతా మా కుటుంబ ఇంకోటి ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళు సప్లై చేసిన వాళ్ళే సార్. మా పల్లెలో ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళు సప్లై చేసిన వాళ్ళు. సిమెంట్ అనండి, కంకర అనండి, ఇసుక అనండి. ఈ రోజు తొట్లలో మనకు ఏదైనా కావాలంటే వాళ్ళు ఫోన్ చేయకుండా వచ్చేస్తారు. అట్లాంటి వాళ్ళకి మనమే మనం న్యాయం చేయొద్దు. అట్ ది సేమ్ టైం ఆల్టర్నేటివ్ అదే మహిళా మండలి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఖాళీ బాగుండాలి, అందరం బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకుంటాం తప్ప వేరే చెడు ఉద్దేశం విషయాలన్నీ కూడా మనం మధ్యలో చెప్తాం. దాన్ని ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుని మనం ముందుకెళ్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు అందరూ మాట్లాడడం అయింది కాబట్టి నమస్కారం అండి. మంత్రి గారి ముందు అధికారులందరికీ ఒక చిన్న సమస్యను పరిగెత్తిస్తున్నాను. నేను దయచేసి చేస్తామని చేసామని ఇప్పుడే చెప్పలేదు. అలా ఇప్పుడు 35 ఏళ్ళ సంవత్సరం 65 నెంబర్ సాధ్యమైన ప్రయోజన మేరకు 65, 60, 67, 30 సంవత్సరాలుగా మాకు నీటితో మేము సహవాసం చేస్తున్నాము. మీరు పని చేయకపోతే మేము త్వరలో ఓట్లు అనుకుంటాము. మీరు త్వరలో కానీ పని చేయకపోతే మీరు పని చేయమని చెప్పేస్తే మాకు నిక్కచ్చిగా మేము పడవలసి అనుకుంటాం. ఇంకంతకన్నా నేను వ్యంగ్యంగా చెప్పడం నాకు రాదు. వాళ్ళ కూడా ఇక్కడ చిన్న మినీ పార్క్స్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ విషయం ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి నేను వీళ్ళకి ఉపయోగపడింది ఏంటంటే మా దీపక్ రెడ్డి గారికి, కృష్ణారావు గారికి, అనంత లక్ష్మి గారికి నాకు ఎక్కువ ముఖపంచంలో మీకు నేను చెప్పినటువంటి మీటింగ్ సంపూర్ణంగా మీరు చేస్తానని చెప్పి ఆశిస్తూ కిషన్ రెడ్డి గారి నేను వారితో హామీ తీసుకుంటున్నాను. వచ్చే ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర మనియే కాబట్టి తప్పకుండా ఇవన్నీ చేస్తానని చెప్పి ఆశిస్తూ సార్ ఇది ఈ కంకర సమస్య అనేది సార్ ఇక్కడ ఎల్లారెడ్డి కూడా వాస్తవులు అందరం కూడా వాళ్ళనేదో ఓవర్ నైట్ పంపించాలనే ఉద్దేశం కాదు మా ప్రెసిడెంట్ గారికి కూడా. వాళ్ళకి ఆల్టర్నేట్ ఏదైనా చూపించండి. అది ఈ రోజు దాదాపు ఒక 200 ఫ్యామిలీస్ బతుకుతున్నాయి దాని మీద. వాళ్ళు ఏదో ఓవర్ నైట్ పంపించాలని ప్రెసిడెంట్ గారి ఉద్దేశం కాదు. ఇప్పుడు రోడ్ వైండింగ్ చేశారు, దాని పర్పస్ ఏమి డిఫీట్ అవుతుందండి. ద వెరీ పర్పస్ ఆఫ్ రోడ్ వైండింగ్ మా కాలనీ వాళ్ళందరూ 10 ఫీట్లు ఇచ్చినారు. కోట్ల రూపాయల ప్రాపర్టీ అది. ఒక రామారావు గారు మా పాత ప్రెసిడెంట్ గారు ఆయన ప్రాపర్టీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు సాలిటరీ వాళ్ళు వదిలినారు. ఆ మిస్యూజ్ కాకుండా ఇట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అన్యాయం చేయదు. ఏదన్నా సొల్యూషన్ చూడాలా అట్లా మా ప్రెసిడెంట్ గారికి ఏదైనా ప్రపోజల్ పెట్టమని చెప్పి జస్ట్ ఆ ప్రశ్న తప్పకుండా అండి. మీరు కూడా బాగుండాలని కోరుకున్నప్పుడు బాగుండాలని మీకు ఏదో ప్రత్యేకంగా ఏదైనా ఏర్పాటు చేసి మీరు కూడా బాగుండాలి, పైకి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయడం గురించి తప్ప మీ పేరు మాకు 1% కూడా నెగిటివ్ లేదు. మీరంతా మా కుటుంబ ఇంకోటి ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళు సప్లై చేసిన వాళ్ళే సార్. మా పల్లెలో ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళు సప్లై చేసిన వాళ్ళు. సిమెంట్ అనండి, కంకర అనండి, ఇసుక అనండి. ఈ రోజు తొట్లలో మనకు ఏదైనా కావాలంటే వాళ్ళు ఫోన్ చేయకుండా వచ్చేస్తారు. అట్లాంటి వాళ్ళకి మనమే న్యాయం చేయాలి.